ఇవాళ మనము ఇండో చైనీస్ ఐటము, ఫేమస్ ఐటము గోబీ మంచూరియా చేసుకుందాం. నా పద్ధతిలో కొంచెం సింపుల్గానే ఉంటుంది, బట్ బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం మ్యాజిక్గా నువ్వులు యాడ్ చేయటము సింపుల్ వేనే. జస్ట్ ప్లాన్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ చేస్తే త్వరగా అయిపోతుంది. కిడ్స్కి బాగా నచ్చుతుంది, పార్టీలో బాగుంటుంది. మనకి ఎప్పుడైనా సరే వర్షంలో కానీ ఏదైనా స్టార్టర్ తినాలన్నా ఓకేనా. గోబీ మంచూరియా అంటే ఎప్పుడు దొరుకుతుంది. క్యాలిఫ్లవర్ రెసిపీలో కలుద్దాము. నేను ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలో కొంచెం నీళ్లు మరిగించి ఈ క్యాలీఫ్లవర్ ఏంటంటే కొంచెము పువ్వులాగా దగ్గరికి కట్ చేసుకుంటే సాసెస్లో అన్నిట్లో నుంచి వచ్చినప్పుడు చూస్తానికి బాగుంటుంది. ఇందులో హాఫ్ కుక్ అయితే చాలు, మరి ఓవర్గా కుక్ అవ్వకూడదు అనమాట. ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి అది పక్కన పెట్టుకొని అందులో నుంచి తీసి ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లిపాయని అన్నీ సన్నగా కట్ చేసుకొని ఒకే సైజులో పక్కన పెట్టుకోవాలన్నమాట. అవి ఏంటంటే అప్పటికప్పుడు చేసుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ ముందు ఈ ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్లో కొంచెం ఉప్పు, మైదా, కార్న్ఫ్లవర్ కలిపి, అంటే మరీ త్వరగా స్పూన్తోనో లేకపోతే చేయి పెట్టేసో కలిపేస్తే ఏమవుతుందంటే హాఫ్ కుక్ అయింది కదా, ముక్కలు అయిపోతుంది. అందుకని కొంచెము పైకి కిందకి నేను అలా ఎగరేసాను. అది కొంచెం పట్టుకోవాలి కాబట్టి చిటికెడు వాటర్ని చిలకరించా అంతే. ఇప్పుడు దీన్ని ఆయిల్లో కొంచెం, ఎప్పుడైనా ఆయిల్ ఇట్లాంటి వాటికి మీడియంలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మరీ బర్న్ అవ్వకుండా ఉంటుంది అంతే. ఒక్కొక్కటి అంటుకోకుండా ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా డబుల్ ఫ్రై అవసరం లేదు. అవసరం అని అనుకుంటే చేయొచ్చు. అప్పుడు ఏంటంటే క్రంచీగా ఉంటుంది గోబీ మంచూరియా, అదొక టేస్ట్ వస్తుంది. బట్ పిల్లల కోసం అన్నాను కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుందని నేను 1 టైమే చేశాను అంతే. బ్యాచ్లుగా ఫ్రై చేసుకోవటం, పక్కన పెట్టుకోవటం. మళ్ళీ అదే దానిలో కానీ లేదా వేరే దాంట్లో కొంచెమే ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని దోరగా వేగించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ క్యాలీఫ్లవర్లో నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇక సాసెస్ ఏంటంటే టొమాటో సాస్ వేసుకోవచ్చు, కెచప్లు వేసుకోవచ్చు, సోయా సాసు, అజినోమోటో, సాల్ట్, వెనిగరు, ఇవన్నీ ఇండో చైనీస్ ఐటమ్స్లో ఉండేవి అనమాట. అయితే ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా అనేది మన ఇష్టం అనమాట. కారము కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అంతే. ఆ అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవటమే. ఇది హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే బర్న్ అయిపోతుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకుంటే ఆ సాసెస్లో నుంచి వచ్చే ఆ లిక్విడ్తో ఇది కూడాను బాగా దగ్గరకి ఏమంటారు అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకపోతే పీల్ చేసుకుంటుంది, దగ్గరకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంతే. దీంట్లో ఏంటంటే ఈ మధ్య కొంచెం నువ్వులు కూడా తినమంటున్నారు కదా డాక్టర్స్, కాల్షియం కోసం. పిల్లలకి అలా నచ్చుతుంది, లుక్ బాగుంటుందని అంతే. వెరీ సింపుల్ ఐటము, చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే, బాయ్. Hi guys, today I'm Christian Manchuria. Let's try. Very good. No spice at all. Little bit sweet for me. It's nice.